రాష్ట్ర ఏఐటీయూసీ పిలుపు మేరకు డోన్ పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఆటో కార్మికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. డోన్ నియోజకవర్గ ఏఐటీయూసీ ఆటో యూనియన్ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఏఐటీయూసీ కార్యదర్శి వై సుంకయ్య మరియు జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు అన్వర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినప్పటి నుండి ఆటో కార్మికుల ఆదాయం గణనీయంగా పడిపోయిందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని తెలిపారు. ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కూటమి ప్రభుత్వానికి పలు డిమాండ్లు చేశారు. ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన ఫిట్నెస్ మరియు డ్రైవింగ్ లైసెన్సుల అనుమతులు రద్దు చేసి వాటిని ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాలని వారు కోరారు. తమ న్యాయమైన కోరికలను ప్రభుత్వం పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో నిరసన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు కాసిం నారాయణ, మధు, శిక్షాబద్రి, రాముడు, కంబగిరి తదితరులతో పాటు అధిక సంఖ్యలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. విరిపివ్వడం జరిగింది. ప్రధానంగా ఆటో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినాకనే అనేక మార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. ఆటో కార్మికులకు పెనాల్టీలు, ఫైన్లు వేసి వాళ్లకు వాటితో పాటు ఇక్కడ జిల్లా స్థాయిలోన ఎఫ్సీలు చేసుకోవాలనుకుంటే దాదాపు 100-150 కిలోమీటర్లు దాటి జిల్లా కేంద్రానికి పోయి ఎఫ్సీలు చేయించుకోవాలి. దీన్ని ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్పారు. మరి దాదాపు ఒక ఆటో కార్మికుడు ఎఫ్సీ చేయించుకోవాలనుకుంటే 150 కిలోమీటర్లు పోయి ఎఫ్సీ చేయించుకోవాలనుకుంటే డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగిపోయి మరి దాదాపు ఒక ఆటో కార్మికుడు అక్కడ ఎఫ్సీకి అయినటువంటి ఖర్చులతో పాటు ట్రాన్స్పోర్ట్ రంగం ఛార్జీలు కూడా అదనంగా అవుతుంది, సౌకర్యంగా ఉండదు. దాన్ని కూడా లోకల్గా ఉన్నటువంటి బ్రేక్ ఇన్స్పెక్టర్లే చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఫైన్లో వేసినటువంటి ఈవో నెంబర్ 2131ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది. మాకేమో అది అభ్యంతరం లేదు. దానికన్నా ముందు ఆటో కార్మిక సంఘ నాయకులతో ఇది పూర్తిగా ఉపాధి పోతా ఉంది. ఆటో కార్మికులను ఆదుకోవడానికి ముందు మీరు చర్యలు తీసుకొని ఉచిత బస్సు ఏర్పాటు చేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పేసి ఏఐటీసీ ఆటో వర్కర్స్ యూనియన్ నుంచి అడిగాం. అయితే ఇవన్నీ చర్చించకుండా ఆటో కార్మికులు ఆదుకోకుండా కనీసం మాట కూడా చర్చించకుండా ఈరోజు ఉచిత బస్సు వేశారు. ఉచిత బస్సు ఏదైతే వేశారో ఆ రోజు నుంచి కూడా రోడ్డు మీద ఆటో కార్మికులకు రోజువారీగా గిట్టుబాటు కాక, ప్రైవేటు ఫైనాన్స్ డబ్బులు ఖర్చులు కట్టలేక, అలాగే ఇల్లు గడవలేనటువంటి పరిస్థితి, విపరీతంగా కొని తినే వస్తువులు ధరలు పెరిగిపోయినాయి, కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి, బస్ ఛార్జీలు పెరిగిపోయినాయి, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి, ఉప్పు, పప్పు, మంచినీళ్ళ దండ మొత్తం విపరీతంగా పెరిగిపోయింది, రైలు ఛార్జీలు పెరిగిపోయినాయి. ఈ విధంగా ఛార్జీలన్నీ పెంచేసి ఇప్పుడు మరి తిరిగా వీళ్ళకు ఉపాధి లేకుండా ఉచిత బస్సు చేశారు. అందుకోసమనే ఏఐటీసీగా ఆటో యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతి కార్మికుడికి, ఆటో కార్మికుడికి 5 నుంచి 10,000 రూపాయలు నేను ఉపాధిగా వాళ్లకు చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే 60 సంవత్సరాలు నిన్న మా ప్రతి ఆటో కార్మికులకు 8,000 రూపాయల పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆటో కార్మికులకు ఉచితంగా స్థలం ఇచ్చి ప్రభుత్వమే పక్కా గృహం ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నాం.